సో చూడొచ్చు, మంచిగా ఉంది సినిమా, ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు. ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్ అట్లాంటివి ఏం లేవు. సినిమా మాత్రం మంచి మెసేజ్ ఉన్న సినిమా. లాగ్ అనిపించింది ఎక్కడైనా? లేదండి, ల్యాగ్ చాలా సినిమాలు అంటే కొందరు అంటున్నారు ల్యాగ్ అని. ల్యాగ్ అంటే దేన్ని ల్యాగ్ అంటారు? అక్కడ స్టోరీలో ఆ సీన్ పెడితేనే ఆ గ్యాప్ పెడితేనే సినిమా స్టోరీకి న్యాయం చేసినట్టు ఉంటుంది. ల్యాగ్ అంటే ఏం లేదు, అండర్స్టాండింగ్ మీద ఉంది. సో ఇద్దరు హీరోలు ఉన్నారు కదా, ధనుష్ గారు యాక్టింగ్ నచ్చిందా మీకు, లేకపోతే నాగార్జున గారు యాక్టింగ్ నచ్చింది? వాళ్ళు ఇద్దరు ఎక్సలెంట్గా చేశారు అనుకోండి. సినిమాకి ఇద్దరు ప్రాణం పెట్టేశారు, చాలా బాగా చేశారు, బాగున్నాయి. క్యారెక్టర్కి మీరు బాగా కనెక్ట్ అయ్యారంటే అల్టిమేట్ ధనుష్ గారి క్యారెక్టర్ చాలా బాగుందండి. ధనుష్ గారు క్యారెక్టర్ గురించి చెప్తున్నారు కానీ ఇక్కడ నాగార్జున గారి క్యారెక్టర్ అంటే మల్టీ స్టారర్గా వచ్చినందుకు నాగార్జున గారికి మంచి కంబ్యాక్ పడింది అంటారు. అంటే మల్టీ కాస్టింగ్ ఉంది కాబట్టి, అంటే సినిమాకి ఇలాంటి క్యారెక్టర్ అవసరమనే ఆయన నాగార్జున గారు తీసుకున్నట్టున్నారు. నాగార్జున గారు బాగా న్యాయం చేశారు సిఐడి క్యారెక్టర్కి, ఎక్సలెంట్ ఉంది. సో శేఖర్ కమల గారు అనగానే మనకి ఒక మంచి క్లాసిక్ మూవీ అండ్ కమర్షియల్ మూవీస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఫ్రెండ్షిప్ సంబంధించినవన్నీ కానీ. సో ఈసారి ఇది ఇచ్చిన మూవీ ఎలా ఉందంటారు? అంటే ఆయన మేబీ ఎక్కడైనా స్టోరీ ఇన్స్పైర్ అయ్యిండో లేదో, అంటే ఈ క్యాపిటలిజాన్ని ఎలా చూపించాలనే దానిపైన ఆయన వర్కౌట్ చేసినట్టున్నాడు. సో క్యాపిటలిజానికి కౌంటరింగ్ అన్నట్టు ఇది. సో ఎలా దోచబడుతుంది దేశం అనేది చూపించిండు. మంచి ఆలోచన, కంపల్సరీ ఇది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ? రేటింగ్ 5కి 4 ఇవ్వచ్చు అండి. వన్ టైం వాచ్ చూడొచ్చు తప్పకుండా ఫ్యామిలీస్.